నమస్తే. సో నిన్న ఒక్కరోజే హైదరాబాద్ మహానగరంలో చాలా చిన్న వాన అని కూడా చెప్పొచ్చు. హైదరాబాద్ మహానగరం అంతా కూడా రోడ్లు అవ్వచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, మొత్తం కూడా చెత్తతో పేరుకుపోయి నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. అండ్ తీవ్రమైన గాలి వీచడం వల్ల కొన్ని ప్రాంతాలల్లో ఆ గాలి వీచడం వల్ల కొన్ని గుడిసెలు కూలిపోవడం జరిగింది. అంతేకాకుండా ఆ గుడిసెలకు పక్కనే ఉన్నటువంటి చెట్లు ఏదైతే ఉంటాయో అవి విరిగి పడడం వల్ల ఇళ్ల పైన వాడడం వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అయినాయి. మనతో పాటు బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎట్లా ఎన్ని ఇళ్ళు కూలిపోయినాయి అమ్మ? ఈ కాలనీలో ఎంత మంది ఉంటారు మీరు? 10-15 అన్ని కూలినాయి అన్న. చెట్లు వాడి నీళ్ళన్నీ వచ్చినాయి, పడుకోనిక జాగాలి అన్ని తడిచిపోయినాయి. పడుకోనిక లేదు, పిల్లల్ని వేసుకొని బయట నిలబడ్డం నైట్ అంతా. నీళ్లు అన్ని వచ్చినాయి ఇంట్లో, విసరి ఇట్లా అంతా తడిచిపోయింది. గుడిసెలు మొత్తం గాలికి చాలా గాలి వచ్చింది, మొత్తం కూలినాయి సగం. ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ఏదో రోడ్డు నిర్మించాలి అంటున్నారు, దానివల్ల రోడ్ వేస్తారంట. ఇక్కడ రోడ్ వేయొద్దని ఇల్లు కట్టిస్తే కదన్నా మేము ఉండేది. రోడ్ వేస్తే ఇంకా వేస్టే కదా, రోడ్ ఎందుకు వేస్తారని చెప్పి అడిగితే లేదమ్మా కట్టిస్తాం, రోడ్ ఏమో ఆపేస్తామని చెప్పిర్రు. ఇంకేం చెప్తలేరు. డ్రైనేజ్ వ్యవస్థ ఏమైనా ఉందా ఇప్పుడు మీకు? చేసిర్రు, చెప్తే వచ్చి చేసిపోయారు. నిన్న ఆ నీళ్లు మొత్తం నిండి మా ఇంట్లో దాకా వచ్చినాయి, అవి డ్రైనేజీలు నిండి కూడా. అంటే ఇప్పుడు ఈసారి ఇట్లా తీవ్రంగా ఎఫెక్ట్ అయిందా, లేదంటే ఇంత ముందు తోటి పోల్చుకుంటే ఇప్పుడు 3వ అన్న ఇట్లా రావడము? కట్టిస్తామని చెప్తారు, కట్టిస్తాను కట్టియరు. వాళ్ళ కోట్ల టైంలలో మాత్రం వచ్చి చెప్తారు వేయండి అని చెప్పి, వేయండి అని చెప్తారు. మీకు ఏదన్నా పట్ట పేపర్ ఇస్తామమ్మా చేసేయండి, మీకు ఇల్లు కట్టిస్తామంటారు. ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. గుడిసెలు వేసుకున్నారా మీరు? ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నామన్నా, మమ్మల్ని ఉన్నప్పటి నుంచి వేసుకున్నాం. వాళ్ళు పెళ్ళై వాళ్ళ పిల్లలు, మేము మా పిల్లలు ఉన్నారు, అయినా ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు కట్టిస్తాం అప్పుడు కట్టిస్తామని ఎవరు కట్టిస్తలేరు. ఎన్ని సంవత్సరాల నుంచి అని ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు? మెయిన్ గా ఇల్లు కావాలన్న, మాకు డబుల్ బెడ్రూమ్ మాకు కట్టియాలా. చాలా మంది లీడర్లు వచ్చిర్రు. నేను పుట్టింది ఇదే గుడిసెలలోనే. నేను ఇప్పుడు గ్రాడ్యుయేట్, ప్రస్తుతం పీజీ చదువుతున్నా. నిన్న నైట్ భారీ వర్షానికి నా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అన్ని పోయినాయి. అంటే మా ఇంత దారుణమైన పరిస్థితి మేము ఎదుర్కొన్నా కూడా ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ ఎవ్వరు కూడా మా గుడిసెలను విజిట్ చేయలేదు. అంటే మేము ఇంత దీనస్థితిలో ఉన్నాం. అంటే మమ్మల్ని ఒక మనుషుల్లాగా కూడా కన్సిడర్ చేయట్లేదు వీళ్ళు. అంటే మాకు ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు ఉంది, కావాలంటే చూపిస్తా. ఓటు హక్కు ఉన్న వాళ్ళనే ఇంత దీనమైన పరిస్థితి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే వాళ్ళు ఇంకా అసలు మనుషుల్లా కూడా కన్సిడర్ చేయరు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే హామీ ఇవ్వాలి. ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. ఇప్పుడు ఓటు అప్పుడు మమ్మల్ని వాడుకుంటారా అంటున్నారు. అంతే. మీకు దగ్గర ఒక 20 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాల్లో ఒక 4 ఎన్నికలు వచ్చుంటాయి. 4 ఎన్నికలలో ఏ రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి ఎవరు చెప్పారు? మేము నాయన్ నరసింహారెడ్డి గారికి ఓటేసినాం. నాయన్ నరసింహారెడ్డి గారు 2 times సింగిల్ టైం ఉన్నారు. తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు. తర్వాత 2 times ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఉన్నారు. అంటే ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నాయి, ఎమ్మెల్యేలు చేంజ్ అవుతున్నారు, కానీ మా పరిస్థితి మాత్రం సేమ్ ఉంది. ఇన్నే ఉంటున్నాయి మా బతుకులు. ఇంకా రోజు రోజుకి దిగజారిన స్థితి ఉంటుంది తప్ప మెరుగుపడిన స్థితి మాత్రం ఇప్పటికీ లేదు. మేము ఇప్పటికీ ఇక్కడ స్నానాలు చేయాల్సి వస్తుంది. అంటే అందరూ బయట స్నానాలు చేయాల్సి వస్తుంది. అందరు ఇక్కడ నుంచి వస్తూ వెళ్తూ ఉంటారు. కనీసం ఊర్లలో ఉన్నోళ్ళు కూడా బాత్రూమ్లలో స్నానాలు చేస్తారు, కానీ మేము ఇక్కడనే చేయాల్సి వస్తుంది. అంటే ఎంత దీనమైన స్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఈ వీడియో చూసి కూడా, ఇంతకుముందు కూడా ఒక 2-3 times ప్రెస్ మీట్ పెట్టినాము, ఆయన కూడా వాళ్ళ వీడియోలు చూసిరు. మేము పర్సనల్గా వాళ్ళ పిఏకి కానీ వాళ్ళకి సెండ్ చేసినాం మేము వాట్సాప్లో. వాళ్ళు చూసి కూడా ఏం రియాక్ట్ గారు. ఉంటే ఉండలే, మాకేంది అన్నట్టు ఉంటే అసలు దానికి అర్థం ఏంది? ఇంత దీనమైన పరిస్థితి ఉంటే కూడా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు. వర్షాలు వచ్చి నైట్ మొత్తం ఇళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. నైట్ మొత్తం మేల్కొండి పడుకోకుండా పొద్దున్న లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అంటే మాకు చదువుకోవాలనే బాధ్యత మాకుంది, కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ చదువుకోవాలన్నా, ఇక్కడ మా పరిస్థితి చూసి బాధపడాలన్నా, ఇక్కడ అర్థం కాని సిచ్యువేషన్ లో మేము ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మస్తు మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినామన్నారు కదా అన్న. మాకు కట్టించినా కూడా పోకుండా ఉండడానికి మాకేమన్నా అదా చెప్పనా? కట్టించినా కూడా వెళ్ళకుండా ఉండడానికి మాకు అంత అది ఉందా? మాకు అన్ని కష్టపడాల్సిన అవసరం ఏముంది? కట్టిస్తే మేము వెళ్ళిపోతాం, కట్టింది మేము ఇక్కడనే ఉంటాము. ఎందుకంటే మేము నేను చెప్పిన ఇందాక పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడనే పోయి బతకమంటే మేము ఎట్లా బతుకుతాం? అందుకే మేము ఇక్కడనే ఉన్నాం.
మాకు డబల్ బెడ్రూమ్ కట్టించే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మీకు మీరు పోలీస్ టాస్క్ ఫోర్స్తో రండి, హైడ్రా రండి, ఎంత పెద్ద కమిషన్స్ హై కమిషన్స్ అయినా తీసుకురండి, ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇప్పుడు కూడా వీళ్ళు ఇందిరా మిల్లు ఇస్తున్నారు. అయితే మరి మీకు ఎవరన్నా సాయం చేస్తా అని వచ్చిర్రా, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు అప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నారని కొందరు అంటారు, లేకుంటే కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అన్న నువ్వు ఏ ప్రభుత్వం నన్నా తీసుకురా అన్న, ఏ లీడర్ నైనా తీసుకురా, మాకు డబల్ బెడ్రూమ్ కావాలంతే. మేము ఏ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు, ఏ రాజకీయ నాయకునికి వ్యతిరేకం కాదు, మాకు డబల్ బెడ్రూమ్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో అంతే. ఎందుకంటే మాకు ఏ ప్రభుత్వం అయితే సాయం చేస్తుందో వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం మా బాధ్యత. అంతేగాని నువ్వు మాకు సాయం చేయకుండా మాకు ఓటేయి మమ్మల్ని తిడుతున్నావు అంటే మేమెందుకు తిడతామన్నా? అంతే కదా. మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు మేము ఎవరైతే మాకు ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, ఎవరైతే ఇయ్యారో వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటాం. ఇప్పటి వరకు మాకు ఎవరు ఇవ్వలే కాబట్టి వాళ్ళకి అన్ని ప్రభుత్వాలకు మేము వ్యతిరేకమే. ఇప్పటి వరకు మీరు ఓటేసిన వాళ్ళని ఏమన్నా ప్రశ్నించారా మరి? అంటే అన్న వారంలో 2-3 రోజులు పోతాం, పొద్దున లేవ్వంగానే డైరెక్ట్ ఈడికి పోతాం. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ముఠాగోపాల్ గారు ఉంటారు, ఆడికి పోతాం. సార్ ఏమైంది పొద్దున 8 గంటలకు ఫోన్ చేసి ఏ అధికారులు లేపుతారన్నా కలెక్టర్ గారికి 8 గంటలకు ఫోన్ చేస్తారు. అయ్యో ఫోన్ లేపుతలేడమ్మా అంటారు. 8 గంటలకు చేస్తే ఎవరు లేపుతారు? రారు. లేపుతలేడమ్మా మళ్ళీ రాపోండి, మళ్ళీ రేపు పొద్దున వస్తాం, ఎల్లుండి వస్తాం. ఎన్ని రోజులు తిరగాలనా? మాకు ఒక్క పూట పని కోతనే అంటే ఆకలికి తీరుతుంది, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది. అట్లాంటిది రోజు పొద్దుగాలు వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చోవాలా మేము? అంటే వాళ్ళకి బాధ్యత లేదా ఏ ప్రభుత్వానికి? మాకు ఇప్పుడు పనికి వెళ్తూనే ఉంటుంది, కొంతమంది పనికి వెళ్ళాలి, పనికి వెళ్తేనే వస్తుంది. ఇప్పుడు పోయి ఆడ పొద్దున ఆడ కూర్చుంటే ఆయన పొద్దుగాలకు ఫోన్ చేసి 8 గంటలకు అయ్యో ఫోన్ లేపుతలేరా మమ్మల్ని మిల్లి రేపు రాపోండి, లేకపోతే ఇక్కడ మీటింగ్ ఉంది ఆడికి రండి అంటారు. అంటే వాళ్ళ మీటింగ్ల కోసం మమ్మల్ని వాడుకుంటారా? పోతే కూడా అదే చెప్పారు, నైట్ ఇంత వర్షం పడ్డది, గాలి అయింది, మళ్ళీ ఎట్లున్నారు ఏంది పరిస్థితి వాళ్ళది అని ఒక ఎమ్మెల్యే రాలేదు, ఎవ్వరు రాలేదు. మళ్ళీ లోపల గుడిసెలు ఎట్లా అయిపోయినాయో వాళ్ళకి వెళ్ళి చూద్దాం, రాత్రి నుంచి ఇట్లానే కూర్చున్నాం. గుడిసెల లోపలికి వెళ్దామంటే భయం అవుతుంది. అట్లాంటిది ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు. వాళ్ళకి ఎట్లుంది ఏంది చూద్దాం, మళ్ళీ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది. మేము పని పోతేనే కదా మాకు నడిచేది. మళ్ళీ ఎట్లా అంటున్నారమ్మా మీరు 30 మంది కలిపి ఒకటే బాత్రూమ్ ఉందనేది? ఒకటే బాత్రూమ్, ఒక్క బాత్రూమ్ 30 మందికి కలిసి అందులోనే పోవాలి, అందులోనే అదే అందులోనే అదే ఉంది. 30 మందికి ఒక బాత్రూమ్, అదే ఆ రోడ్డు పైన ఉంది. ఎట్లా చేస్తాం ఏంది? కట్టిస్తా ఉంటారు, కట్టియారు. డోర్ కూడా లేదు, చెక్క పెట్టుకుంటాం మేము. చెక్క ఉంది లోపల కావాలండి, చూడండి చెక్క పెట్టుకునే బాత్రూమ్, స్నానం అక్కనే. 30 మందికి ఒక బాత్రూమ్. 30 సంవత్సరాల పైన అయింది బాబు. అందుబట్టి మా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఈయన్ని కొడుకు పెళ్లి చేసిన, బిడ్డ పెళ్లి చేసిన, బిడ్డకు 3 బిడ్డలు. ఏమంటలేదు, రాత్రి నుంచి మేము బయటనే కూర్చున్నాం. మా గుడిసె చూడు ఇట్లా వంగిపోయినాయి, మొత్తం చెట్టు పడిపోయింది. మాకు ఏది లేదు ఆధారం. మళ్ళీ రాత్రి అంతా బయట అట్లానే కూర్చున్నాం, వానలోని బిక్కుమంట. ఏం ఇదే పరిస్థితి, ప్రతిసారి ఇదే పరిస్థితి మాకు. నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఎత్తుపోసుకుంటూ ఉంటాం, బియ్యం నానిపోతాయి, తినటానికి లేదు. ఎట్లా ఉండేది మేము? బట్టలు నానిపోయాయి, పనికి వెళ్ళకపోతే మాకు నడవదు చేసుకోపోతే. ఈడ ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం అయినా ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? మీరు మా మీటింగ్కి రండి, మేము ఇల్లు ఇప్పిస్తాం, మాకు ఓట్లు వేయండి. ఓట్ల కొరకు సీట్ల కొరకే దాంట్లాడతారు. ఓన్లీ వాళ్ళ అవసరానికి వాడుకుంటారు. ఈడ అవసరం తప్పిందంటే ఎవడు రాడు, ఇంకా అవసరానికే వాడుకుంటారు. నీకెందుకు నేనున్నా. కార్పొరేటర్ ఓట్లప్పుడు అదే పద్ధతి, ఎమ్మెల్యే ఎలక్షన్లలో అదే పద్ధతి. నీవు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో జరిగిన ప్రభుత్వాలు మొత్తం ఏదైనా సరే, ఈ ప్రభుత్వాలు జరిగిన ప్రభుత్వాలు మొత్తం ఎంతసేపు ఉన్నా కూడా ఓట్లు సీట్లు. వీళ్ళ మీటింగు కాంగ్రెస్ వాడేమో మీరు టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఏమో మీరు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాడేమో మీరు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరితోనే ఏం మాట్లాడాలో మాకు అర్థమవుతలేదు. వీనితో తోలిస్తే వానితో తోలిస్తే వీనితో తోలిస్తే ఇంకోనితో. ఎవడు చూడు వాడుకున్నాడే తప్ప ఏమి లేదు. ఇప్పుడు పిచ్చగలం. వాళ్ళు మాత్రం ఎలక్షన్లలో పిచ్చగాళ్ళు. రియల్గా చెప్తున్నా, హైదరాబాదే కాదు నగరం నడిబొడ్డున పెద్ద పిచ్చగాళ్ళు అంటే రాజకీయ నాయకులు. మాకన్నా పెద్ద పిచ్చగాళ్ళు వాళ్ళు. ఎందుకు చెప్పుదునా? ఓట్లకు పెద్ద పిచ్చగాళ్ళక చిప్ప పట్టుకొని ఆడుకుంటారు. ఓట్లు అయిపోతాయి, సీట్లు వాళ్ళకి అవుతాయి. మేము పిచ్చగాళ్ళం ఇప్పుడైనా.
మేము అప్పుడు బిచ్చగాళ్ళం కాలే, ఇప్పుడు బిచ్చగాళ్ళం అయినాం. వాళ్ళేమో పెద్ద బిచ్చగాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెబుతా, దానికి ఐడియా కూడా. నేను ఫస్ట్ పోయి దేవుడిని అడుక్కోవాలి, మెట్ల మీద ఉన్నవానికి నేను బిచ్చం వేయాలి అంటే వాడు పెద్ద పిచ్చగాడు, వాని తర్వాత నేను చిన్న పిచ్చగాడిని. ఫస్ట్ వాడే కదా అడుక్కునేది. అడుక్కొని అవసరానికి ఓట్లు వేసుకున్న తర్వాత దగ్గర రాడు. అవసరం తీరింది, నీవెవనివి నీవెందుకు వచ్చినావు, నిన్ను ఏడ చూలే, ఏడుంటావు, ఎప్పుడు కనపడవు. ఓట్లప్పుడు నమస్తే అన్న, దండం పెడతానా, ఇంటింటికి పెద్ద బిచ్చగాడు అంటే ఎట్లుంటాడు? చిప్ప పట్టుకొని అడుకోడా ఇంటికి వచ్చి? పెద్ద బిచ్చగాడు అంటే వాడే నెంబర్ 1 రాజకీయ నాయకుడు, అసలైన బిచ్చగాడు. ఎఫెక్ట్ మాది రేకులో, మావి గుడిసెలు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము ఇక్కడ నివసించినాం. మా పిల్లలు పెద్దగా అయినరు, డిగ్రీలు కూడా చదివారు, ఇక్కడే ఉన్నాం. మాకు ఆ ప్రభుత్వాన్ని అడిగితే పోటీ, ఈ జాగా మీద ఎంతో మందికి కను, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కబ్జా చేసుకోవాలి. ఈ జాగా మెయిన్ రోడ్ మీద ఉంది, సిటీ సెంటర్లో ఉంది, సుందరాయ విజ్ఞాన కేంద్రానికి దగ్గర ఉంది. పార్కులో నాయ నరసింహారెడ్డి 100 సార్లు తిరిగినా కూడా మీరు గుడిసెలు కూడా ఎక్కాలన్నాడు, కానీ మీకు గుడిసెలు ఇస్తానులే. మేము అప్పటి నుంచి ఉంటే వెనక ఉన్న లంబాడి తాండకు ఇండ్లు ఇచ్చాడు. ఆయన కళ్ళు కనపడలేదా రోడ్డు మీద? పరద కడతాడు ఎవడన్నా? గుడిసెలు కనపడకుండా ఆ ఇంటికి శంకుస్థాపన, లోపల ఉన్నది కళ్ళ కనపడది, దానికి శంకుస్థాపన చేయాలంటే దీనికి పరద కడతాడు. ఇదేనా పద్ధతి? ఇప్పుడు రాజకీయ నాయకుల పద్ధతి అంటే పరద కడతాడు ఎవడన్నా? అది గుడిసెలే, ఇవి గుడిసెలే. మళ్ళీ దీనికి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి. వీడేమో లంచ పిల్లలు, వాడేమో పిల్ల పిల్లల వాళ్ళు లంచ పిల్లల. మళ్ళీ వీడేవాడు? వీడు కూడా మనిషే కదా, వీడు కూడా పేదోడే కదా, వీనికి ఇవ్వాలి కదా. మళ్ళీ సమానం చూసినట్టు గవర్నమెంట్కి ఏడ ఉంది? ఏ ప్రభుత్వానికి పేదల మీద అవగాహన లేదు, ఖచ్చితంగా లేదు. అవును, మాకు ఇండ్లు కావాలని మేము పోరాటం చేస్తున్నాం సార్. ఇండ్లు కావాలి అంతవరకే. ఎండ అయినా ఎంతసేపు అయినా 2 రోజులు 3 రోజులు అయినట్లే కూర్చుంటాం. మాకు మాత్రమే ఇండ్లు కావాలి. మా ఇండ్లు కూలిపోయినాయి సార్. మేము అక్కడ ఇక్కడ ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉందో? నైట్ మొత్తం కూర్చొని ఉన్నాం, చిన్నపిల్లలు వేసుకొని. బియ్యము, సరుకులు అన్నీ నానిపోయినాయి, కొట్టుకోపోయినాయి. మేము ఇంతవరకు ఫుడ్ కూడా తినలేదు. అది కూడా చెప్పలేదు, ఎవ్వరికి ఏం చెప్పుకోలే. మేము ఆ మూటగా వెళ్తాను, కొత్త కూడా చూస్తామంటాడా వచ్చేస్తాడు. పోయిన వర్షాకాలం కూడా ఇట్లా పోయినా వచ్చినాం. ఈ మళ్ళీ వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం స్టార్ట్ కాలే అమ్మ, ఒకటే వాన పడ్డది. ఒక వానకి ఇట్లా అయినాం. మరి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే ఇంకేం కావాలి? ఉన్నలో అందరూ చచ్చిపోతాం. అప్పుడు వచ్చి మా ఆయన ఇండ్లు కడతాడు. అది ఇప్పుడు మేము చచ్చిపోతాము. కావాలి ఉండాలి నైట్ పూట గుడిసెల, ప్రతి గుడిసెల ఒక 50-60 ఎలకలు ఉంటాయి. ఇట్లా వీకుతాయి నైట్ పూట. కొద్దిగా కరెంటు లేకపోతే పెద్ద మనిషి, ఇప్పుడు నేను వయసు మీద పడ్డాను, పెద్దోడిని. నా పిల్లలు పడుకుంటే వాళ్ళని ఇట్లా అరుస్తాయి. నిద్ర పోవాలన్నా కావాలి ఉండాలన్నా, ఎప్పుడే కానీ.